గలతీయులకు రాసిన పత్రిక. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందరం కలిసి మొదటి వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై చదవబడిన వాక్యములో నుండి మా అందరితో మాట్లాడుతూ రండి. మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు చేసిన నీ యొక్క శిలువ కార్యమును జ్ఞాపకం చేసుకొని హృదయమారా నిన్ను స్తుతించి గణపరచడానికి మమ్మల్ని సిద్ధపరచమని చేరవచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అపోస్తలుడైన పౌలు గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం మొదటి వచనములో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు అన్నప్పుడు ఈ గలతీ విశ్వాసులు అంతకుముందు ఎక్కడున్నారు? దాసులుగా, బానిసలుగా ఉన్నారు అని అర్థం. చూడండి 4వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. వారసుడైనప్పటికీ బాలుడై ఉన్నంత కాలము దాసునికి బాలునికి ఏముండదంటే భేదం ఉండదు. 2వ వచనం, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. బాలుడు వారసుడైనప్పటికీ సంరక్షకుని యొక్క ఆధీనములో, అంటే ఒకరి స్వాధీనములో ఉండాల్సిందే. వాడు వయసు వచ్చేంత వరకు వాడిని ఫ్రీగా వదిలిపెట్టేదానికి వీలు లేదు. అందుకనే ఇక్కడ పౌలు నేను చెప్పున్నది ఏమనగా, బాలుడై ఉన్నంత కాలము వారసుడైనప్పటికీ దాసునిలాగి ఎట్లుండాలి? ఒక సంరక్షకుని కింద ఉండాలి అన్నాడు. ఇక్కడ సంరక్షకుడు అంటే ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపము నుంచి విడిపించేంత వరకు మానవులు దేని కింద ఉన్నారండి? ధర్మశాస్త్రము అనే సంరక్షణ కింద వాళ్ళు ఉండాల్సి వచ్చింది. అయితే 3వ వచనం, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అటువలే పైన
వారసుడు బాలుడైనప్పుడు ఒక సంరక్షకుని యొక్క ఆధీనంలో ఉన్నట్టే, అటువలే మనము కూడా బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠాలకి లోబడి దాసులమై ఉంటిమి. మూలపాఠాలకి అంటే మూలపాఠం అంటే మొదటి పాఠం అని, అంటే పాతవి ఉంటాయి చూడండి, వాటికి లోబడి ఉంచిమి అని. పాతవి అంటే చూడండి ఇక్కడ అంటాడు, ఏమంటాడు? 9వ వచనం చదవండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారిని ఉన్నారు కనుక బలహీనమైనవియో నిష్ప్రయోజనమైనవియోనైనా, ఇక్కడ చూడండి ఆ మాట వచ్చింది, మూల పాఠముల తట్టు. అంటే మూల పాఠాలు అంటే ఏంటి? బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అని. వాటి తట్టు తిరగనేల మునుపటి వలనే మరలా వాటికి దాసులై ఉండగోరనేల. మరలా వాటికి మూలపాఠాలకి దాసులై ఉండనేల అని మూలపాఠాలు ఏంటో చెప్తున్నాడు. 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను. యూదులకి ఏముంటాయంటే దినాలు ఉంటాయి, మాసాలు ఉంటాయి, ఉత్సవ కాలం అంటే పండుగ దినాలు ఉన్నాయి, తర్వాత సంవత్సరాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. వీటిని వాళ్ళు ఆచరిస్తూ వచ్చాడు. వాటిని పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే మూలపాఠాలు అన్నాడు. మనకు కూడా ఒకప్పుడు మూలపాఠాలు ఉన్నాయి, అంటే ప్రభు నమ్మకం ముందు కొన్ని ఆచారాలు అన్నమాట. అందుకే అక్కడ 10వ వచనం చివరిలో ఆచరించుచున్నారు అన్నాడు. ఆచరించే వాటిని ఆచారాలు అంటారు. యూదులకేమో దినాలు, మాసాలు, సంవత్సరాలు ఆచారాలు అయితే మనకు ఇంకా లెక్కలేవన్నమాట, ఎన్నో ఆచారాలు. మొన్న ఎందుకు నేను గేటు కాడికి వచ్చాను, ఎవరో బ్యాగ్ పట్టుకొని పోతున్నారు, నాకు తుమ్ము వచ్చి హచ్ అన్నాను అంతే. అనేసరికి నా వైపు చూసి ఇటు పోయేటోళ్ళు ఇటు తిరిగారు. అయితే నేను అనుకున్నా, అరే ఎందుకు తుమ్మి తిర్రా, పాపం ఏం పని మీద పోతుర్రో ఏమో. పాపం ఉదయాన్నే వాళ్ళు ముందుకు పోయేవాళ్ళు ఇప్పుడు ఏమైంది, వెనక్కి పోతారు. అదొక ఆచారం, తుమ్మితే ముందుకు పోవద్దు అని. మరి వాళ్ళకే వస్తే ప్రియులారా, ఇవన్నీ ఏంటంటే మనుషులు తెలియనప్పుడు మూలపాఠాల్లాగా కొన్ని ఆచారాలు పెట్టుకున్నారు. ఒకసారి అన్నాడంటే ఒకడు, మనం ప్రయాణమైపోతుంటే ఏమడ్డం వచ్చింది, పిల్లడ్డం వచ్చిందంట. అది కూడా నల్లపిల్లి అంట. నల్లపిల్లడ్డం వస్తే ఏం కాకూడదు, ఇప్పుడు ముందుకు పోకూడదు అన్నమాట. ఇవన్నీ ఆచారాలు, మూలపాఠాలు. ఒకప్పుడు వాటన్నిటికీ ఏమైపోయామో దాసులమై ఉంటుంది. ఇప్పుడు 8వ వచనం చదవండి. ఆ కాలం మందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఒకప్పుడు దేవుణ్ణి ఎరక్క దేవుడు కాని వాటికి, దేవుళ్ళకు మనం ఏమైపోయాం, దాసులమైపోయాం. ఈ గలతీ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా వీళ్ళు ఒకప్పుడు యోధా మత ఆచారాలకు నిజదేవుడైన యెహోవాను విడిచిపెట్టి వీళ్ళు యూదులైనప్పటికీ అన్య దేవతల వైపు తిరిగిన వాళ్ళే. కనుక వీళ్ళు ఆ విధంగా దాసులుగా ఉన్నప్పుడు ఇప్పుడు 4-5 వచనాల్లో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుడు ఒక కాలము నిర్ణయించినాడు యేసుక్రీస్తు లోకానికి రావడానికి.
ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పంపినాడు. ఎందుకు? దాసత్వములో ఉన్నవారిని విడిపించడానికి, స్వతంత్రులనుగా చేయడానికి. అందుకనే 5వ అధ్యాయానికి వచ్చేసరికి క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులనుగా చేశాడు. దాసత్వములో ఉన్న ఈ గలతీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలని, ఆ ప్రభువు నమ్మిన ఆ ప్రజలని ఆ దాసత్వము నుంచి, మూల పాఠాల నుంచి, దేవుళ్ళు కాని వాటి నుంచి విడిపించడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన శిలువ మరణము ద్వారా వారిని విడిపించాడు. విడిపించి ఏం చేశాడంటే స్వతంత్రులనుగా చేసినాడు, స్వతంత్రులనుగా. అందుకనే పౌలు ఈ 5వ అధ్యాయం 1వ వచనములో ఈ స్వాతంత్రం అనుగ్రహించి, ఈ స్వాతంత్రం అంటే 4వ అధ్యాయం చివరి భాగానికి వస్తే క్రీస్తు లోకానికి దాసత్వాన్ని నుంచి విడిపించి స్వతంత్రం ఇవ్వడానికి వచ్చాడని చెప్పి క్రీస్తు నమ్మిన వారిని ఆయన ఏం చేశాడు? దత్తపుత్రులుగా చేసుకున్నాడు అని కింద చెప్తాడు. గలతీ విశ్వాసులకు అర్థం కావడానికి కింద అబ్రహాము సంతతిని గురించి చెప్తాడు. అబ్రహాముకి 2 భార్యలు, ఒక ఆమె పేరు శారా, రెండవ పేరు హాగరు అని చెబుతూ, హాగరు దాసి, శారా స్వతంత్రురాలు. హాగరుకు పిల్లలు ఉన్నారు, శారాకు పిల్లలు ఉన్నారు. హాగరు కుమారుడు ఎవరు? ఇస్మాయిల్ నుంచి వచ్చిన సంతతి ఉంది. ఇప్పుడున్న ఎవరండి? ముస్లిం కంట్రీస్ అన్నీ. తర్వాత శారా నుంచి వచ్చిన ఇసాకు ఉన్నాడు. ఇసాకు నుంచి వచ్చిన సంతతి ఉంది ఇప్పుడున్న ఇజ్రాయేలు ప్రజలు. కనుక శారానేమో స్వతంత్రురాలు, హాగరేమో దాసి అంటూ మనము దాసి పిల్లలము కాదు అన్నాడు. మనము స్వతంత్రురాలి కుమారులము అన్నాడు. ఎందుకంటే స్వతంత్రురాలు కుమారులం ఎందుకయ్యామంటే అబ్రహాము నుంచి ఇసాకు వచ్చాడు, ఇసాకు నుంచి ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబులో నుంచి 12 గోత్రాలు వచ్చాయి. ఆ 12 గోత్రాల్లో యోధా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు నమ్మిన వారిని తీసుకున్నాడు ఆయన. దత్తపుత్రులం అయిపోయినా. ఇప్పుడు శారా నుంచి వచ్చిన ఇసాకు వంశావళిలోకి క్రీస్తు నమ్మిన వాళ్ళందరూ దత్తపుత్రులు అయిపోయారు. కనుకనే ఇప్పుడు మనం స్వతంత్రురాలు కుమారులం అయిపోయాం. అందుకనే శారా స్వతంత్రురాలు, ఆమె నుంచి పుట్టిన సంతతిలో మనం వచ్చాం కనుక ఇప్పుడు మనం కూడా ఏమైపోయినాం? స్వతంత్రులం అయిపోయినాం అంటూ 5వ అధ్యాయం మొదట్లో అదే చెప్పినాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులనుగా చేసినాడు. ప్రియులారా, గలతీ విశ్వాసులైతే మూలపాఠాలకి దాసులు, అంతేకాదు దేవుళ్ళు కాని వాటికి దాసులైపోయారు. నీవు నేను మనమైతే మనం కూడా ఒకప్పుడు దాసులమే. మనం ప్రభు నమ్మి రక్షణ పొందకముందు మనమందరం కూడా బానిసలమే. చూడండి, దేనికి బానిసలము? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటిగా ఎవరు దాసుడంటే పాపము చేయువాడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి ఏమైపోయినాడు? దాసుడైపోయినాడు. పాపమును బట్టి మనమందరం ఏమైపోయాం? దాసులమైపోయాం. ఎవరు పాపం చేయలేదు? చాలామంది అంటారు నేను ఎక్కడ పాపం చేశానని. బైబిల్ ఏమంటుందంటే మనమందరం ఏం చేశామండి? పాపము చేసినందున మనమందరం పాపం చేశాం.
యోహాను రాసిన మొదటి పత్రిక 1:8 మనం పాపం చేయలేదంటే మనము అబద్ధం చెప్తున్నామంట, మనలో ఏముండదు, సత్యం ఉండదంట. అందుకనే మనం పాపము చేశాము కాబట్టి పాపము చేసిన మనము పాపానికి ఏమైపోయాం, దాసులం అయిపోయాం. రెండవది ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం 1వ వచనం. యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్దనతని కొనెను. ఇప్పుడు యోసేపు కూడా ఐగుప్తులు ఏమైపోయినాడండి, దాసుడైపోయింది. దేనికి? ఆయన కొన్నందుకు. ఇష్మాయేలీయులు తీసుకొని వచ్చి యోసేపును అమ్మినారు. పోతీఫర ఏం చేశాడు, కొనుక్కున్నాడు. రెండవది మనము దాసులం దేన్ని బట్టి అంటే కొనబడినందున. మనమందరం అమ్మబడ్డాం. యోసేపు ఐగుప్తుకు అమ్మబడ్డట్టే మనం కూడా ఏం చేయబడ్డాం, అమ్మబడిన వారం. అందుకే పోతీఫర ఇంట్లో ఈయన దాసుడిగా ఉన్నాడు. అందుకే 17వ వచనములు చదువుతాం 2వ లైన్లో, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు అని చదువుతాం. యోసేపు ఏమైపోయాడు, ఐగుప్తులో దాసుడైపోయాడు. ఎందుకంటే ఆయన అమ్మబడ్డాడు. మొదటిగా పాపము చేసే ప్రతివాడు పాపానికి ఏంటి, దాసుడు. రెండవదిగా అమ్మబడినందువలన మనం ఏమైపోయామండి, దాసులమైపోయాం. యోసేపు ఐగుప్తుకు అమ్మబడ్డాడు, పోతీఫర కొన్నాడు. అందుకే యోసేపు ఏమైపోయినాడంటే దాసుడైపోయినాడు. మనమందరం కూడా ఎవరమండి, అమ్మబడిన వారమే కదా. ఆహాబును గురించి ఏలియా అన్నాడు, కీడు చేయుటకు నిన్ను నీవేం చేసుకున్నావు, అమ్ముకొంటివి. చూడండి రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం ఎన్నో వచనం, 20. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లా, నేను ఈ మాట గమనించండి, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. చాలమ్మ. ఈ ఆహాబు రాజు కీడు చేయడానికి తానే ఏం చేసుకున్నాడంట, అమ్ముకున్నాడు. అందుకే ఆయన కూడా ఇప్పుడు ఎవరండి, రాజుని పేరే కానీ ఆయన కూడా కీడుకు పాపానికి దాసుడైపోయినాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 50 సెలవిచ్చుచున్నాడు, పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది, నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మను అమ్మివేసి తిని. ఈ మాట గమనించండి, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద నేరం మోపుతున్నారు. మా దేవుడు మమ్మల్ని ఏం చేశాడు, అమ్మి వేశాడు అని వాళ్ళంటే దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడ నేను అమ్మేసిన పత్రిక ఎక్కడుందో తీసుకురండి. ఎవరికి నేను అప్పుండి మిమ్మల్ని అమ్మేశాను అంటూ, నేను కాదు అమ్మింది, మిమ్మల్ని మీరే అమ్మేసుకున్నారు. మీ దోషములను బట్టి, మీ పాపములను బట్టి మీరు ఏం చేసుకున్నారు, అమ్మి వేసుకున్నారు. ప్రియులారా, మనమందరము కూడా పాపమును బట్టి ఏం చేయబడ్డాం, అమ్మబడ్డాం. మనం దాసులమైపోయాం. ఇది ఎన్నోది, రెండవది. మూడవదిగా పేతురు రాసిన రెండవ పత్రిక. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం
19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియో అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఎవరు దాసుడవుతాడంటే, ఒకడు దేని చేత జయించబడతాడు దానికి ఏమైపోతాడంట, దాసుడైపోతాడు. పూర్వకాలం చూడండి, రాజులు ఒక రాజ్యం మీదకి పోయి జయించిన తర్వాత జయించిన రాజుకు ఓడిపోయిన ఆ రాజ్యం ఏమవుతుంది, దాసోహం చేయాల్సిందే. వాడు వేసిన సుంకము పన్ను అన్నీ కట్టాల్సిందే ఆ దేశం. కనుక జయించిన వాడికి ఓడిపోయిన వారు ఏమవుతారు, దాసులు. ఒకడు దేని చేత జయించబడునో దానికి ఏమైపోతాడు, దాసుడైపోతాడు. మనిషి అన్నీ జయిస్తాడు కదా, మనిషి అన్నీ జయించగలడు కానీ దేన్ని జయించలేడు, పాపాన్ని జయించలేడు. పాపాన్ని జయించడం మనిషి చాలా కష్టం. బైబిల్లో చూడండి, దావీదు లాంటి గొప్ప రాజులే పాపానికి ఏమైనారు, దాసులైపోయినారు. ప్రియులారా, దావీదు గొల్యాతు లాంటి కొట్టినాడు. తర్వాత ఫిలిస్తీన్ల ముందోళ్ళు తీసుకురామంటే చిటికలో చెప్పిన టైం కంటే ముందే పట్టుకొని వచ్చినాడు, అందరినీ చంపేసి. అంత యుద్ధ వీరుడు. కానీ ఒకరోజు పాపము చేత శోధించబడి పాపము దగ్గర పడిపోయినాడు. పడిపోయి అనాల్సి వచ్చింది, ఏమని, నేను నీ ఎదుట ఏం చేశాను, పాపము చేసి తిని అని దేవుని దగ్గర చెప్పాల్సి వచ్చింది. దావీదు శత్రువులను జయించిన వాడే కానీ ప్రియులారా పాపాన్ని జయించలేకపోయినాడు. అట్లాగే సంసోను అంటే ఫిలిస్తీన్లకి ఏంటంట, దడంట, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. అట్లా నిద్ర పట్టకుండా చేసిన సంసోను శత్రువులందరినీ జయించుండు కానీ తన శరీర కోరికలు లేక శరీరంలో ఉన్న పాపపు స్వభావాన్ని జయించలేకపోయినాడు. అందుకనే సంసోను ప్రియులారా పాపము దగ్గర ఏమైపోయినాడండి, బందీ అయిపోయినాడు. అందుకే జలీలాతో చెప్తాడు, నన్ను బంధించు బాగుగా, ఆ పదాలు భలే ఉంటే అక్కడ చదువుతాయి, నన్ను బాగుగా బంధించు అంటాడు. ప్రియులారా, సంసోను ఒక పాపము దగ్గరికి వచ్చేసరికి బందీ అయిపోయినాడు, దాసుడైపోయినాడు. కనుక దేని చేత ఒక మనిషి జయించబడతాడో జయించబడిన దానికి ఆ వ్యక్తి ఏమైపోతాడు, దాసుడు. మానవుడు పాపాన్ని జయించలేకపోయినాడు. ఈ లోకంలో ప్రియులారా పాపాన్ని జయించిన వాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, ఆయన ఒక్కడే చెప్పగలిగినాడు. ఈ భూమి మీద పుట్టిన మానవుల్లో ఎవరు ఆ మాట చెప్పలేకపోయినారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు, అసలు సిలువేసేటప్పుడు ఎందుకంటే 33.5 సంవత్సరాలు జీవించాడు కదా. 33.5 సంవత్సరాల జీవితంలో యేసులో తప్పు పట్టడానికి శాస్త్రులు పరిచయాలు చేత ప్రయత్నాలు చేసినారు. యేసును తప్పు పట్టాలని వస్తారు, చివరికి వాళ్ళే తప్పులు చిక్కొని మెల్లగా జారుకుంటారు. ఆయనచే యేసుక్రీస్తులో ఏ తప్పు లేదు. పిలాతు కూడా అంటాడు, ఈ నీతిమంతుడు ఈయనెవరు, నిర్దోషి, ఈయనలో ఏ లోపము నాకు కనబడలేదు. ప్రియులారా, యేసుక్రీస్తులో ఏ తప్పు కనుగొనలేదు. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నాడు, ఆయన కొత్త నిబంధన తీసుకొని యేసుక్రీస్తులో తప్పులు పడదామని మత్తయి సువార్త నుంచి మొదలుపెట్టాడంట. యేసుక్రీస్తు చరిత్ర ఎక్కడి నుంచి ఉంటుంది, మత్తయి సువార్త నుంచి స్టార్ట్ అయింది. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి యేసులో తప్పులు పడదామని ఆయన చదువుతూ వచ్చాడంట. వచ్చేసరికి యోహాను సువార్త 8:46 కాడికి వచ్చేసరికి ఆయన అదురుపోయినంట. 8:46 ఏముంది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును.
ఆ వచనం చదివేసరికి ఆయనకు భయం వేసిందంట. ఆ వచనం ఆయన గద్దిస్తున్నట్టుగా అనిపించిందంట. నువ్వేనా నన్ను తప్పులు పట్టేదని అని చివరికి నేనే నీ తప్పులు చూపిస్తాను ఆయన చేసినవన్నీ చూపించిందంట. ఇక వెంటనే ఏమైనాడు, బైబిల్ అది చదువుతున్న బుక్ కొత్త నిబంధన పక్కకు పెట్టి అప్పుడే పశ్చాత్తాపడ్డాడంట. అయ్యా నీ తప్పులు నేను పడదామనుకున్నా కానీ చివరికి నేనే తప్పు చేసిన వాడిని, నా తప్పులు క్షమించు అని వేడుకున్నాడు. ప్రియులారా, మనము యేసుక్రీస్తులో ఏ తప్పు లేనివాడు కనుక పాపాన్ని జయించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవులమైన మనమందరం పాపము చేత ఓడించబడిన వారమే. ఇదెన్నోది? మూడవది. మొదటిది, పాపము చేసినందున మనం పాపానికి దాసులం. రెండవది, పాపానికి అమ్మబడినందున మనం పాపానికి ఏమైపోయినాం? దాసులం అయిపోయినాం. మూడవదిగా పాపము చేత జయించబడ్డాం. పౌలే ఒప్పుకున్నాడు. పౌలు శరీరంలో 2 నియమాలు పనిచేసినాయంట. మనసులో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. అదే మనసులో ఏముంది? పాప నియమం ఉంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు తప్పు చేయొద్దు అని చెప్తుంది. పాప నియమం ఏమంటుంది? నువ్వు చేయాల్సిందే అంటుంది. ఈ 2 మధ్యన ఆయన మనసులోనే ఏం జరిగింది? యుద్ధం, పోరాటం. చివరికి ఆయన ఒప్పుకుంటాడు. ఈ 2 మధ్యన యుద్ధం జరిగి పోరాటం జరిగి ఆయన అంటాడు, అయ్యో పాపము నన్ను ఏం చేసింది? నన్ను జయించి ఈడ్చుకుపోయింది అంటాడు. చూడండి రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనమా. వేరొక నియమము 23 ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఏది లోపరుచుకుందంట? పాప నియమము. ఆయన మనసులో ధర్మశాస్త్రం ఉంది, అలాగే పాప నియమము 2 పనిచేస్తున్నాయి. ధర్మశాస్త్రం ఏమో పాపము చేయొద్దు అని హెచ్చరిస్తుంది. పాప నియమమేమో నువ్వు పుట్టిందే పాపం చేయాల్సిందే అని ఒత్తిడి చేస్తుంది. ఈ 2 మధ్యన పోరాటం జరిగి చివరికి ఒప్పుకుంటున్నాడు. ఏమని? పాప నియమము నన్ను ఏం చేసింది? చెరపట్టి. అంటే మనిషి హృదయంలో ఉన్న పాప స్వభావం అనేది మనిషిని ఏం చేస్తుంది? చెరపడుతుంది. ఇంకా యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, ఏమంటాడంటే పాప కోరిక చేత పాపం అనేది మనిషిని ఏడుస్తుంది అంట. చూడండి యాకోబు రాసిన పత్రిక, అక్కడ కొంచెం బాగుంటుంది. 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకరని చెప్పలేడు ఆయన. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత, దురాశ అనే చెడ్డ ఆశ చేత, పాప కోరిక చేత మనిషి ఏం చేయబడతాడంట? ఏడవబడి. దేన్ని ఏడుస్తారండి? చెప్పండి, ఏం పలుకుతలేరు మీరు? ఈడ్చేది దేన్నండి? ఇప్పుడు మనం బర్రె ఉందనుకోండి, కట్టేయడానికి లాగుతున్నప్పుడు రాకపోతే ఏం చేస్తాం? ఏహేరా అని చెప్పేసి ఏం చేస్తాం? బలవంతంగా ఈడుస్తాం కదా. కానీ మనలో ఉన్న పాప కోరికలంట మనల్ని ఏం చేస్తాయి? నిన్ను బర్రెలకి ఈడుస్తాయి. నువ్వు ఒక పాపాన్ని పదే పదే చేయడానికి వెళ్ళి దాన్ని జయించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే ఆ పాపం నిన్ను ఒక జంతువులాగా ఈడుచుకుపోతుంది. ఇంకా సామెతల గ్రంథంలో సొలొమోను భలే చెప్తాడు. ఒక యవనస్తుని గురించి వాడేం చేస్తాడంట? పాపం చేయడానికి పోయేటప్పుడు అంటే వాడు వదకు పోతున్నాడంట. వదకు పోతే ఏం పోతాయి వదకు చెప్పండి? వదకు పోయే వాటిని ఏమంటారు కదా, అయ్యో కట్ చేయడానికి
కాబట్టి సొలొమోను ఆ మాట చెప్పినాడు. ఏమనంటే, ఒక పడుచువాడు పాపం చేయడానికి ఒక స్త్రీ యొక్క ప్రేరేపణకు లోబడి పోతున్నాడంటే వాడు చివరికి ఆడిపోతున్నాడు, వదకు అని ఉంది. అది వధించేంత వరకు వదిలిపెట్టదు నిన్ను. కాబట్టి ప్రియులారా, పాపపు దురాశ, పాపపు నియమం అనేది మనను చెరపడుతుంది, మనల్ని ఏడుస్తుంది. ఒక జంతువుని ఈడ్చుకొని పోయినట్లు నిన్ను ఈడ్చుకొని పోయి చివరికి నిన్ను జయిస్తుంది. పౌలే ఒప్పుకున్నాడంటే ఇంకా మనమెంత చూడండి. కాబట్టి పాపం అనేది మనల్ని జయించింది. కాబట్టి ప్రియులారా, పాపము చేత ఓడించబడి మనం పాపానికి ఏమైపోయినాం? దాసులమైపోయినాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఎంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడేల దోపుడు సొమ్మాయను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఎంట పుట్టిన దాసుడా. కొనబడిన దాసుడైపోతాడు, దాసునికి పుట్టినోడు దాసుడైపోతాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తులు ఏమైపోయినారండి? దాసులైపోయినారు. ఇప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలకు పుట్టే ప్రతివాడు ఏమవుతాడు? ఆ దేశంలో దాసుడుగానే మిగిలిపోతాడు. అందుకే బైబిల్లో దాసునికి పుట్టిన వాడు ఏమవుతాడండి? దాసుడే. మనమందరం ఎవరికి పుట్టాం? దాసునికే. ఏ దాసుడు? ఆయన ఆదాము అనే దాసుడు. ఆయన పాపానికి దాసుడైపోయినాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను మాట విని వద్దన్న పంట తిని పాపం చేసి పాపానికి దాసోహం అయిపోయినాడు. ఆ దాసునికి పుట్టిన వాళ్ళమే మనమంతా. దాసునికి పుట్టాం కనుక మనమందరం కూడా దాసులమే అయిపోయినాం. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? 3. ఇంకా 3లోనే ఉర్రా. 4వది ఇది. 1, పాపము చేసినందున మనం పాపానికి దాసులం. 2వది, పాపానికి అమ్మబడినందున పాపానికి దాసులం. 3వది, పాపము చేత జయించబడ్డాం కాబట్టి ఓడిపోయిన మనము దాసులం. 4వది, దాసుడైన వానికి పుట్టాం కాబట్టి మనమందరం ఏమైపోయాం? దాసులం. ఇంకా చివరిగా 5వది, సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతలు 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ఎవరు దాసుడు అంటే? అప్పు చేసినోడు. అప్పు ఎవరి దగ్గర తీసుకుంటాడో వారికి ఏమైపోతాడండి? దాసుడు. అందుకే దేవుని పిల్లలు ఏం చేయొద్దు చెప్పండి? అప్పులు చేయొద్దు. అప్పులు చేస్తే ఏమైంది చెప్పండి? అప్పుడు వస్తుంటే ఏం చేస్తాం? చెప్పండి? బెదిరిస్తాం కదా. ఏమి దక్కపోతామా కదా. కొన్నిసార్లు మనం అట్లే మాట్లాడతాం. ఇచ్చేటప్పుడేమో, ఇప్పించుకునేటప్పుడేమో మంచిగా మాట్లాడతాం. అయ్యా ఇంకా మాటలు భలే చెప్తాం తీసుకునేటప్పుడు. మళ్ళా వాళ్ళు కనపడితే గట్టిగా మాట్లాడతాం కదా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, అప్పు చేసిన వాడు ఇచ్చిన వానికి ఏమైపోతాడంట? దాసుడు. మనమందరము అప్పు చేసిన వాళ్ళమే, రుణస్థులమే కదా. బైబిల్లో కీర్తనలు 47 49 అనుకుంటా. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది అన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే. మనమందరం రుణస్థులమే. పాపాన్ని బట్టి మనము రుణస్థులం. మన పాప రుణం మనం తీర్చుకోలేం. కాబట్టి ప్రియులారా,
మనము 5 విధాలుగా మనం దాసులమైపోయినాం. పాపము చేసినందున దాసులం, తర్వాత పాపానికి అమ్మబడినందున దాసులం, తర్వాత పాపము చేత జయించబడినందున దాసులం, తర్వాత దాసునికి పుట్టాము గనక దాసులం, చివరిగా మనము రుణస్థులం గనక మనము దాసులం అయిపోయినాం. ఇలాంటి దాసులమైన మనము దాసత్వాన్ని నుంచి విడుదల పొందాలి అంటే మన చేత కాదు. మానవుడు దేని నుంచైనా విడిపించుకుంటాడేమో కానీ పాప దాసత్వాన్ని నుంచి విడిపించుకోవడం మానవుని చేత కాదు. దాసునికి ఏముండదు చెప్పండి? స్వేచ్ఛ ఉండదు. దాసునికి స్వేచ్ఛ, సొంతంగా ఏదైనా చేసేదానికి వీలుండదు. యజమానుడి కింద నలిగిపోవలసిందే. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఐగుప్తులు ఉన్నంతకాలం ఎప్పుడన్నా పాట పాడినట్టుందా? వాళ్ళు ఆరాధన చేసినట్టుందా? బలి అర్పించినట్టుందా? దేవుడు మోసేను పంపించి అన్నాడు, ఏమని? నా ప్రజలను విడిచిపెట్టు, వారి దేవునికి ఏమర్పించాలి? బలి అన్నాడు. ప్రియులారా, బలి ఎందుకు? విడుదల పొందిన తర్వాతనే ఎందుకు అర్పించాలి అన్నాడంటే, ఐగుప్తులో ఉన్నంత వరకు వాళ్ళకేమీ లేదు, నెమ్మది లేదు. అక్కడ దుఃఖము, నిట్టూర్పు, అక్కడ మూలుగు, వాళ్ళ ప్రాణాలు విసిగిపోయినాయి. ఐగుప్తులో ఉన్నంతకాలం ఇశ్రాయేలు ప్రజలకి నెమ్మది లేదు కాబట్టి ఐగుప్తులో వాళ్ళు దేవుని స్తుతించలేరు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో అప్పుడు వాళ్ళు ఏం పన్నారు? మోషేయు ఇశ్రాయేలు ప్రజలు ఏం పన్నారు? కీర్తన. ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాతనే వాళ్ళకు సంతోషం దొరికింది. ప్రియులారా, నీవు నేను మనమందరం పాపములో ఉన్నంతకాలం, అందుకే దేవుడు బైబిల్ రాయించినాడు, దుష్టులకు ఏముండదండి? నెమ్మది ఉండదు. నువ్వు ఎవరైనా కావచ్చు, నీకు జోబి నుండి డబ్బు ఉంటే నీకేమో నెమ్మది ఉండదు, ఇంకా భయం ఎక్కువైంది కదా. ఈ దినాలు ఏమైపోయిందంటే, నా జోబులో డబ్బులు ఉన్నాయని చెప్పి బయటికి పోండి, నీ చుట్టూ నలుగురు వస్తుంటారు, చాలా కష్టం మళ్ళీ మనం ఇంటికి రావడం. అలాంటి దినాలు ఇప్పుడు ఉండేది. కనుకనే మానవునికి ప్రియులారా, పాపములో ఉన్నంతకాలం సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడైతే పాపం నుంచి విడుదల పొందుతామో అప్పుడే నెమ్మది, సంతోషం. ప్రియులారా, గలతీ విశ్వాసులు ఏ విధంగా మూల పాఠాలకి, ఏ విధంగా దేవుళ్ళు కాని వాటికి దాసులో, నీవు నేను మనమందరం కూడా పాప దాసత్వములో ఉండి నెమ్మది, శాంతి, సంతోషము లేక జీవిస్తున్నప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం ఈ లోకానికి పంపించినాడు. ఆయన కల్వరి శిలువలో మన పాప శిక్షకి ఏం పొందాడు? ఆయన మనకు ప్రతిగా శిక్షను భరించున్నాడు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు పట్టించుకున్నాడు. వీపంతా దునబడింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన రక్తమంతా గార్చినాడు. మనం బైబిల్లో ఉట్టిగా వచనాలు చదువుతాం కానీ ఆ పరిస్థితుల గుండా వెళ్ళామనుకోండి, అది ఎంత బాధో మనకు అర్థమవుతుంది కదా. చిన్న గాయమైతేనే మన ప్రాణం ఏమవుతుందండి? విలవిలలాడిపోద్ది. ప్రభువును ఉదయం 9 గంటలకి సిలువేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీద ఏమవుతున్నాడండి? ప్రాణముతో వేలాడుతున్నాడు. ఎంత వేదన ఉంటుందో ఆలోచించండి. నిన్ను నన్ను రక్షించడానికి ఎండలో ప్రియులారా ఆయన కాలుతూ రక్తమంతా గారిపోతుంటే ఆ బాధనంతా భరించున్నాడు. ఎందుకంటే నీవు నేను పాపములో ఉండి చనిపోతే, ఈ లోకంలో పాపములు ఉంటే సంతోషం ఉండదు, చచ్చిపోయిన తర్వాత నరకంలో కూడా నెమ్మది ఉండదు. బైబిల్లో ఉంది, నరకానికి పోతే అగ్ని ఆరదు, మన పురుగు చావదు. ఒకరోజు కాదు బాధ, 2 రోజులు కాదు, యుగాలు. మనిషి ఏమనుకుంటాడంటే తాత్కాలికమైన సుఖాన్ని చూసుకుంటాడు కానీ చచ్చిపోయిన తర్వాత ప్రియులారా నిత్యం ఉంది బాధ. ఎంత బాధ అంటే అది ఎవరు? అందుకే ఒక ఆయన పాట పాడినాడు, ఏమని?
నరక బాధ గురించి పాడుతూ, నరకమనగ పోదోట కాదది అగ్ని గుండమండి అని పాడిండు. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుండి విడుదల పొందలేరులెండి అని ఒక పాట పాడినాడు. నరకం అనేది ప్రియులారా అగ్ని, నిత్యము కాలాలి. ఎంత బాధ! అందుకనే ప్రియులారా యేసుక్రీస్తు మన కోసం వచ్చి సిలువలో అంత మరణాన్ని, అంత ఘోర వేదనను అనుభవించి చనిపోయి తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ క్రీస్తు మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? పాపాన్ని నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులనుగా చేసినాడు. కాబట్టి స్వతంత్రులనుగా చేసి సంతోషం ఆనందం ఇచ్చిన మన క్రీస్తును హృదయం ద్వారా మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి చిన్న పాట పాడుకుందాం.